అని మనం ఎప్పుడైతే దర్శించామో, జగత్తు వేరు నేను వేరు అని ఎప్పుడైతే దర్శించామో, ఈ జగత్తంతా కూడా నన్ను మింగేయటానికి సిద్ధంగా ఉంది అనే భయం వేస్తుంది. అలా కాకుండా ఇది ఒక పెద్ద సైకాలజీ, ఐసోలేషన్ కాంప్లెక్స్ అని. నేను ఎవళ్ళకి కాకుండా పోయాను, వీళ్ళందరూ కూడా నన్ను హింసించడం కోసం, పీడించడం కోసమే ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా మీద కక్ష కట్టారు. ఆఖరికి కొడుకులు కూతుళ్ళు కూడా నన్నేమో కక్ష కట్టారు. సమాజం అంతా కూడా నా మీద కక్ష కట్టింది. వీధిలో పేపర్ వేసేవాడు కూడా నా మీద కక్ష కట్టాడు. ఇదంతా ఎందుకు, ఆఖరికి వెదర్ కూడా నన్ను నా మీదే కక్ష తీర్చేసుకుంటూ చూడండి ఎలాగ మండిపోతుందో అని. ఈ విధంగా పెర్సిక్యూషన్ సైకాలజీ. వై మీ, ఎందుకని వీళ్ళందరూ కలిసి నా మీదే ఇలా ఎందుకు పడిపోతున్నారు అని ఈ సైకాలజీ. కొంతమందికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఈ సైకాలజీలో. ఈ సైకాలజీ వెనుకున్న పెద్ద అజ్ఞానం ఏమంటే, జగత్తు కంటే నేను వేరుగా ఉన్నాను అనే దృష్టికోణం. అయ్యా, జగత్తు కంటే మీరు ఏ రూపంలో వేరుగా ఉన్నారు? మీ దేహంలో ఉండే పృథివీ జగత్తులో భాగం. నిన్న మనవి చేశా. అప్పులు అంటే జలము జగత్తులో భాగం, తేజస్సు జగత్తులో భాగం, వాయువు జగత్తులో భాగం, ఆకాశం జగత్తులో భాగం. ఏ అంశంలో మీరు దేహమైతే జగత్తులో భాగంగానే ఉన్నది తప్పించి, దేహమునకు జగత్తులో ఏకత్వమే ఉన్నది కానీ జగత్తు నుంచి విడిగా దేహం లేనే లేదు. దేహము అని మీరు దాని ఏందో ఒక అభిమానం పెట్టుకోవడం చేతను, అజ్ఞానం చేతను వేరుగా భాషిస్తోంది తప్పిస్తే, అదర్వైజ్ ఈశ్వరుని దృష్టికోణంలో జగత్తులో భాగమేది. నీ ఈశ్వరుని దృష్టి ఏమిటి? నీవు జగత్తులోని వాడివా, లేకపోతే జగత్తు కంటే వేరుగా ఉన్నవాడివా? జగత్తులోని వాడివే కదా. నీ దృష్టి ఏమిటి? నేను జగత్తు కంటే భిన్నంగా ఉన్నాను. ఇప్పుడు ఈశ్వరుని దృష్టి మంచిదంటారా, నా దృష్టి మంచిదంటారా? ఈశ్వరుని దృష్టి. నా దృష్టి జీవదృష్టే. మనం నిన్న జీవసృష్టి ఈశ్వర సృష్టి చెప్పాను. ఇప్పుడు జీవదృష్టి ఈశ్వర దృష్టి. జీవదృష్టి ఏమిటి? జగత్తు కంటే భిన్నంగా నేనున్నాను. ఈశ్వర దృష్టి ఏమిటి? వీడు కూడా నేను సృష్టించిన జగత్తులో భాగమేగా, వీడు భిన్నంగా ఎక్కడున్నాడు అని ఆయన అంటాడు. కాబట్టి మన దృష్టిని ఈశ్వరుని దృష్టిలో కలపాలి. ఉమాన్. కాబట్టి సర్వ జగద్రూపంగా ఉన్న ఈ ఈశ్వరునిలో నేను కూడా భాగమే. 8వ అంశము. ఇవి అష్టమూర్తులు. ఈ అష్టమూర్తులను కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలం ఆరంభ శ్లోకంలో యా సృష్టి స్రష్టురాద్యా జలములు, వహతి విధిహుతం యా హవిహి అగ్ని, యాచ హోత్రీ పుమాన్. యాచ హోత్రి అంటే పుమాన్. ఏ ద్వే కాలం విధత్త అంటే సూర్యచంద్రులు. శృతి విషయ గుణ యా స్థితా వ్యాప్య విశ్వం ఆకాశం. యామాహు సర్వభూత ప్రకృతిరితి పృథివీ. యయా ప్రాణినః ప్రాణవంతః వాయువు. ప్రత్యక్షాభిస్తనూభిః అవతు నః అనేదో అంటారు ఆయన. ఈ విధంగా 8 ప్రత్యక్ష స్వరూపములతో, 8 మూర్తులతో, అష్టమూర్తులు మన ముందు నిలబడి ఉన్నాడు. మీరు దేవాలయానికి వెళ్తారు దేనికోసం? మూర్తిని పూజించడం కోసం వెళ్తారు. ప్రతివాడు మూర్తి అని పేరు పెట్టుకుంటాడు. మూర్తి అంటే ఈశ్వరుని యొక్క ప్రకట రూపము అని అర్థం. దేవాలయంలో మూర్తిని ఆరాధిస్తారు. అయ్యా, మీకు మూర్తి కోసం ఇక్కడికి అక్కడికి వెతకాలండి. చూడండి ఎన్ని మూర్తులు ఉన్నాయో. అష్టమూర్తులు. మీరు దేవాలయంలో మూర్తిని ఆరాధించండి, తప్పనిసరిగా ఆరాధించండి, ఆరాధించాలి కూడా. కానీ ఈ అష్టమూర్తి రూపంగా ఉండే పరమేశ్వరుని ఆరాధించడం మీరు నేర్చుకోకపోతే వేదములో ప్రతిపాదింపబడే సర్వోత్కృష్టమైన జ్ఞానం మాత్రం మీకు దక్కదు. కాబట్టి విశ్వరూపోపాసన మానవుడు చేసి తీరాలి. కనుక చిన్న మూర్తిలో, ఒక సాలగ్రామంలోనో, ఒక శివలింగంలోనో పరమేశ్వరుణ్ణి దర్శించటము అది ధర్మశాస్త్రాలు చేస్తాయి ఆ పనిని. అది మీరు జ్ఞానకాండలో అది బోధించరు. అది ఆ డిపార్ట్మెంట్ వేరు. విషయత్వోర్జేత్వ ఆ డిపార్ట్మెంట్లో బోధిస్తారు దాన్ని. జ్ఞానకాండ దగ్గరికి వచ్చేప్పటికి ఈ డిపార్ట్మెంట్లో ఇక్కడ బోధించే బోధ ఈ విధంగానే. ఇక్కడ ఉపాసన అంటే విశ్వరూపోపాసన. ఇంకా అంతకి తక్కువ స్థాయి ఉపాసన ఇక్కడ బోధించే ప్రసక్తి లేదు. అంచేతనే గీతలో కూడా భగవానుడు దీన్ని శ్రద్ధగా బోధించాడు. ఆ ఉపాసనని శంకరులు విధిస్తున్నారు. మీరు ఈ ఉపాసనని చేయండి. ఎందుకండి? జగత్తంతా కూడా పరమేశ్వరుడేనా? నాతో సహా పరమేశ్వరుడేనా? ఇంకా పరమేశ్వరుడి కంటే వేరే ఏమీ లేదా? ఏమీ మీరు అటువంటి ఉపాసనని చెప్తున్నారు అంటే ఎస్. నాణ్యత్కించన విద్యతే విమృశతాం. విమృశతాం అంటే శ్రవణము చేసి, మననము చేసి, ఆ జ్ఞానము యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళకి
కించన అన్యత్ న విద్యతే, ఈశ్వరుని కంటే భిన్నంగా ఏదీ లేదు. సర్వం కల్విదం బ్రహ్మ. విమృశతాం, విమర్శ చేయని వాళ్ళకి, కేవలము ఒక విశ్వాసము యొక్క ఒత్తిడికి లోబడి ఆ ప్రవాహంలో పైన కొట్టుకుపోయే వారికి జగత్తంతా భిన్నమే. ఈశ్వరుడు వేరు, నేను వేరు, ప్రపంచము అన్నారు. ప్రపంచము అని పేరు పెట్టి ఈ పంచవిధ భేదము సత్యం అన్నారు ఒక ఆయన. మీరు పేరు పెట్టి సత్యం అంటే ఎక్కడ కుదురుతుంది? నెక్లెస్ అని పేరు పెట్టి నెక్లెస్ సత్యం అంటే పేరు పెట్టి ఎందుకు సత్యం అంటే నెక్లెస్ అని పేరుంది కదా. పేరు పెట్టి దానికి సత్యత్వం, పేరును బట్టి సత్యత్వం వస్తుందండి. తత్వము పేరు పెట్టడం, ఇంకొకటి పేరు పెట్టలేదనుకోండి అది సత్యం కాకుండా పోతుందా? పేరు పెడితే సత్యం అవుతుందా? ప్రపంచం, ఒక మహాత్ముడు అంటాడు, ఒక ఆయన, ప్రపంచం అని ఉంది కదా, 5 భేదాలు ఉన్నాయి, అంచేతనే దీనికి ప్రపంచం అని పేరు వచ్చింది. పేరును బట్టి భేదాన్ని నిరూపించే ప్రయత్నం. ఏమిటా 5 భేదాలు? జీవుడు జగత్తు వేరు, జగత్తులో మళ్ళీ జీవుడు జడము వేరు, జడము ఇంకో జడము వేరు, జడము చేతనము వేరు, చేతనము మరో చేతనము వేరు, ఇవన్నీ ఈశ్వరుడు వేరు. 5 భేదాలు ఉన్నాయి కనుక దీనికి ప్రపంచం అని పేరు వచ్చింది. అంటే నేనంటాను, ఇంక ఈ రోజు నుంచి ప్రపంచం అనే అసలు మాట నేను వాడను. మాట వాడడం మానేస్తే పోలే. యు కాల్ ఏ పర్సన్ డాగ్ సో దట్ యూ కెన్ షూట్ హిమ్ అని అన్నారు ఒక చోట. సో ఒక వ్యక్తిని డాగ్ అని పేరు పెడితే షూట్ చేసేయచ్చు అండి. డాగ్ అని అనకుండా షూట్ చేయడం కష్టం. ఆ విధంగా ఈ ప్రపంచం అనే పేరు దీంట్లో ఇంతటి వ్యామోహాన్ని కలిగించే లక్షణం ఉంటే నేను ప్రపంచం అనే అన్నే అన్నాను. మరి ఇంకా మీరు ఏమంటారంటే విశ్వం అంటూ ఉంటాను నేను. నాకు బాగా నచ్చింది అది. ఎందుకంటే విష్ణు సహస్రనామాల్లో మొదటి నామం అది విశ్వం. ప్రపంచాన్ని ఆ పేరుతోటే నిర్దేశితం. విశ్వం అనగానే జగత్తు అనే అర్థం వస్తోంది. అరే ఇది ఈశ్వరుని నామధేయం ఇది, కాబట్టి ఈశ్వరుడే అన్నమాట విశ్వం అంటే అనే ఒక స్ఫూర్తి కూడా కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా విశ్వం నిజాంతర్గతం. మాకు విశ్వం అంటే చాలా ప్రీతి మాకు. ఎందుకంటే దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరుల ఆరంభంలోనే విశ్వం నిజాంతర్గతం. విశ్వము ఆత్మచైతన్యం. నిజ అంటే ఆత్మచైతన్యం. ఆత్మచైతన్యం కంటే భిన్నంగా లేదు. ఆత్మచైతన్యం యొక్క పరిధిని దాటి ఈ జగత్తు లేదు. ఈ అంశాన్ని నేను ఎప్పుడైనా మీకు ఇంకా విస్తారంగా నిరూపిస్తాను. సో అటువంటి నాణ్యత్ కించన విద్యతే. శ్రీకృష్ణుడు గీతలో అంటాడు, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. శృతి, బృహదారణ్యక శృతి అంటుంది, నేహ నానాస్తి కించన ప్రసక్తస్యైవ నిషేధ అని. ఏది ప్రసక్తమవుతుందో దానికి నిషేధము. మీరు కన్ను తెరిచి చూడగానే నానాత్వం భాషిస్తూ ఉంటుంది. ఆ నానాత్వాన్ని తత్వము యొక్క స్థాయిలో, భాషించే స్థాయిలో నానాత్వం సరే వ్యావహారిక దృష్టికోణంలో భాషిస్తోంది గనక దానికి ఆ మాత్రం సత్యత్వం ఉన్నది. కానీ తత్వము యొక్క స్థాయిలో, పరమార్థ స్థాయిలో నానాత్వము అధ్యారోపము మాత్రమే. ఇట్స్ ఎ సూపర్ ఇంపోజిషన్, నథింగ్ మోర్ దాన్ దాట్. దాని యొక్క రియాలిటీ అంతే. మీరు ఒక్క మాట అడుగుతాను చెప్పండి, ఈశ్వరుడు ఎంత సత్యమో జగత్తు అంతే సత్యము అని ఎవరైనా అనగలరా? భక్తులు మాత్రం అనగలరా అంత మాట? అంటే నేనంటాను, నువ్వు ఆ మాట అంటావా? జగత్తు సత్యం, జగత్తు సత్యం అని నువ్వు అంటున్నావే, అదేదో పెద్ద సిద్ధాంతం కింద మాట్లాడుతున్నావు. ఈశ్వరుడు ఎట్టి సత్యమో జగత్తు కూడా అట్టి సత్యమే, అంతటి సత్యమే అనగలవా? అంటే అనగలను అంటే, అయితే ఈశ్వరుని ఎందుకు ఆరాధించాలి? జగత్తుని ఆరాధిస్తే పోలా? ఈశ్వరుని ఆరాధించాల్సిన అవసరం ఏమిటి? అబ్బే అంత మాట ఎలా అనగలం? మేము ఈశ్వర భక్తులము, జగత్తుని పక్కన పెట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించే స్వభావం గల వాళ్ళమే కానీ మరొకటి కాదు కదా. ఈశ్వరుడు ఎంతటి సత్యమో జగత్తు అంతటి సత్యం కాదు, ఒక్క పిసరు తక్కువ సత్యము అని అంటే మేము వేదాంతంలో చెప్పేది అదే మాట చెప్తున్నాం. కాబట్టి నువ్వు మా పక్షానికే వచ్చినట్టే. కనుక నాణ్యత్ కించన విద్యతే విమృశతాం. విమర్శ చేసే, ఎంక్వైరీ చేసేటువంటి స్వభావం కలిగిన సాధకులకు, ఎంక్వైరీ లేకుండగా ఏది చెప్తే అది స్వాలో చేసేసి కడుపు నోట్లో వేసుకుని మింగేసి ఇంకా ఇదే ఫిక్స్ చేసేసాము, ఇంకా దీని నుంచి ఈ చట్రం నుంచి బయటికి జరిగేది లేదు అన్న వాళ్ళకి నేనేమంటానంటే శుభం భూయాత్, యూ కంటిన్యూ ఇన్ ఇట్. నీకు కొంతకాలానికి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. కానీ విమర్శ చేసే స్వభావం కలవాడికైతే జాగ్రత్తగా పరిశీలిస్తే ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఎన్ అయోటా ఆఫ్ డౌట్ దట్ నాణ్యత్ కించన విద్యతే. ఏది అంటే ఈ జగత్తులో
ఈశ్వరుని కంటే భిన్నమైనటువంటి తత్వము మరి ఒకటి లేదు. యస్మాత్ పరస్మాత్ విభోస్తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆఖరి శ్లోకముందాము. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మ్యూస్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. ఈ స్తోత్రంలో అముష్మిన్ స్తవే, ఈ స్తోత్రంలో స్తవము అంటే ఏ సాంగ్ ఆఫ్ ప్రైజ్, పరమేశ్వరుని యొక్క గ్లోరీని, విభూతిని కొనియాడే పాట. కొందరు అంటారు, ఒక ఆయన అన్నారు నాతోటి, ఏమంటే ఈ పరమేశ్వరుని నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని ఇలాగా మీరు కాకాపట్టేసి లాభాలు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారే, ఇది నాకు నచ్చలేదు అన్నారు. అంటే నేనన్నాను, పరమేశ్వరుణ్ణి ఎంత స్తుతించినా అది పరమేశ్వరుని యొక్క స్వరూపానికి తక్కువే అవుతుంది కానీ ఈక్వల్ ఎన్నటికీ కాదండి. ఉదాహరణకి ఓ కుర్రాడు మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వెళ్లి సముద్రాన్ని చూసొచ్చాడు. 5 ఏళ్ల కుర్రాడు. నేను అడిగాను, ఎరా బాబు విశాఖపట్నం వెళ్ళావు, రామకృష్ణ బీచ్కి వెళ్ళావు? వెళ్ళాను అంకుల్. సముద్రాన్ని చూసేవరా? చూశాను. ఎంతుందిరా ఆ సముద్రం అంటే? ఇంతుంది అంకుల్ అని. సో ఆ సముద్రాన్ని అతను ఇంతుందని చెప్తే ఆ సముద్రాన్ని స్తుతించాడు. చాలా పెద్దది అని అతని అభిప్రాయం. ఆ స్తుతి సముద్రము యొక్క స్థాయికి ఎంత దగ్గరగా వెళ్ళిందో మీకే తెలిసిపోతుంది. మనం ఈశ్వరుణ్ణి స్తుతించినప్పుడు కూడా పరిస్థితి అదే. సో ఈశ్వరుణ్ణి 1000 నామాలతో స్తుతించినా స్తుతిస్తున్నామే కానీ ఈశ్వరుని యొక్క మహిమని లోకానికి ప్రకటించడం కోసమో లేకపోతే సమాజాన్ని ఉద్ధరించడం కోసమో మనం స్తుతించట్లేదు. కొంతమంది ఏమంటారంటే, ఒక ఆయన అన్నారు నాతోటి, మా ఊళ్ళో దేవాలయం ఉందండి, దేవాలయం ఏమో పాడుపడిపోయింది, దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేవు, దేవుడు అలాగా పాడుపడిపోయి ఉన్నాడు. నేనన్నాను, దేవాలయం పాడుపడలేదు, దేవుడు అంతకంటే పాడుపడలేదు. పాడుపడ్డది మానవుల హృదయాలు తప్పించి, ఎందుకంటే ఈశ్వరుణ్ణి ఆరాధించే సంస్కారము, సంకల్పము, అదృష్టము లేకపోవడం చేత వాళ్ళకి లోపం కానీ దేవుడికి లోపం కాదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మేము దేవుడికి సేవ చేస్తున్నాం. మనం దేవుడికి ఏ సేవ చేయనక్కర్లేదు, మనకి మనం సేవ చేసుకోవాల్సిందే. సమాజానికి సేవ చేస్తున్నాం, మనం సమాజానికి కూడా ఏ సేవ చేయనక్కర్లేదు. వీ హ్యావ్ టు గ్రో అవర్ సెల్స్. ప్రతి వ్యక్తి కూడా తాను గ్రో అవ్వాలి, తాను పెరగాలి. అందుకోసం స్తుతి. ఈశ్వరుణ్ణి స్తుతిస్తే ఆయనకేదో గొప్పతనం అని అనుకుంటే అది పొరపాటు. ఈశ్వరుడి యొక్క స్తుతి చేసేది వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన అభివృద్ధి కొరకు, ఉన్నతి కొరకు. కాబట్టి ఈ స్తవంలో ఎప్పుడైతే మీరు ఆ విధంగా స్తోత్రం చేశారో, ఇంతవరకు చేసిన స్తవంలో మానవుడు, ఆ జీవుడు తన యొక్క పరిచ్ఛిన్నత్వాన్ని పక్కన పెట్టి ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాడంటే, అతని యొక్క విషంలో, అతని ప్రేమలో, అతని అవగాహనలో మొత్తం జగత్తంతా కూడా ఇమిడిపోతుంది. ఏదీ ఆత్మ కంటే భిన్నంగా లేదు. యదయగుం సర్వం ఆత్మ. ఇది ఒక థీసిస్. ఇది ఈ సర్వము ఆత్మయే. ఈ థీసిస్ నేను మీకు ఎప్పుడైనా చెప్తాను. ఈవేళ చెప్దామనుకునే సమయాభావం చేత చెప్పట్లేదు. ఉదాహరణకి ఈ పువ్వు ఆత్మయే ఎలాగో నేను చెప్దామని ఊదేపించాను. సరే, మరోప్పుడు చెప్తాను. కనుక ఈ జగత్తంతా కూడా ఆత్మస్వరూపమే, ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు అనే సత్యాన్ని ఈ స్తోత్రము యొక్క పఠనం చేత, దీని అవగాహన చేత, మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. కేవలము కొంతమంది ఏం చేస్తారంటే స్తోత్రాన్ని పఠించేసి దాన్ని వల్లి వేసిస్తూ ఉంటారు. సో లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకము వాప్నోతి శివేన సహమోదతే. సో లింగాష్టకాన్ని పఠించినట్లయితే శివుడితోటి చక్కగా విహరించవచ్చును అని ఫలశ్రుతి. అంతే, లింగాష్టకాన్ని వాళ్ళ నుంచి ఆ మూలకి పఠించేయటం. శివుడితోటి విహరించడము అంటే శివుడితోటి పంచపాళి ఏదో ఆడుకుంటూ కూర్చుంటారు నా అభిప్రాయం.
శివుడు ఆత్మరూపుడై ఉంటాడు, ఆ సత్యాన్ని దర్శిస్తారు అని. అంటే ఆ ఫలశ్రుతి మీకు లభించాలి, ఆ ఫలం లభించాలి అంటే కూడా మీరు కేవలము పారాయణ చేస్తే చాలదు. దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జ్ఞానరూపంగా ఉండాలి ఏది చేసినా. జ్ఞానము కర్మకి ఉపాసనకి పవిత్రతని చేకూరుస్తుంది. జ్ఞానం పక్కన పెట్టిన కర్మ ఉపాసన కూడా ఒక రకం తక్కువ స్థాయికి చెందినవే అవుతాయి. కనుక జ్ఞానము ఆ విధమైన పవిత్రత దానికి ఉన్నది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. కనుక ఆ పారాయణ చేసేటువంటి స్తోత్రము యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. అంచేతనే శంకరులు అన్నారు తేనాస్య శ్రవణాత్. అర్థం తెలుసుకోవడం ఎలాగా అంటే చదివి తెలుసుకోవచ్చు కదా, చదివి తెలుసుకోవచ్చు. కానీ చదివి ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుసుకున్నట్టు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా కష్టం చదివి తెలుసుకోవటం. ఇంకే పాలిటిక్స్ సోషియాలజీ మాత్రమే చదివి తెలుసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. హిందూ పేపర్ను ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఆచార్యుల యొక్క అవసరం ఉంటుంది. ఒక ఆయన నన్ను హృషికేశ్లో మహాత్ముని దర్శించడానికి వెళ్ళా. ఎవరో అన్నారు ఈయన ఆంధ్ర నుంచి వచ్చారు, పండితులు, వేదాంతం అంతా బాగా అధ్యయనం చేశారు అనేదో ఆయనకి పరిచయం చేశారు ఈయన స్వామీజీ అని. నేను వారి పదాలకు నమస్కారం చేస్తే ఆయన అన్నారు క్యా వేదాంత ఖూబ్ పడికే అయ్యే హో అని అడిగారు. అంటే వేదాంతం బాగా చదివి వచ్చావా అని అడిగారు. అయితే నేనున్నాను మహాత్మా మైతో వేదాంత కా శ్రవణ్ కియా పఠన్ నహి కియా అని నేను చెప్పాను. వేదాంతం నేను చదవలేదు, శ్రవణం చేశాను. మా గురువు తండ్రి మా నాన్నగారి వద్ద ఇతర గురువుల వద్ద శ్రవణం చేశాను అని నేను చెప్పాను. శబాష్, ఏ వేదాంత కా తరీకా ఇస్కో మాలూమ్ హో గయా అని అన్నారు. ఆయన నన్ను వేళకోళం చేయడం, నన్ను పరీక్ష చేయడం కోసమే అలా అన్నారు. నేను కనుక అవునండి వేదాంతం అంతా చదువుకునే వచ్చానండి అంటే వీడికి ఇంకా అర్థం కాలేదని కాబట్టి చేసుకుండేవారు ఆయన. అదే మొహమాటపడి ప్రసక్తే లేదు. కాబట్టి వేదాంతాన్ని చదవరు ఎవళ్ళు, వేదాంతాన్ని శ్రవణం చేస్తారు. కాబట్టి ఆ మహాత్ముడు అప్పుడు నాతో అన్నారు వేదాంత పడినేకా చీజ్ నహీ హై, ఏతో శ్రవణ్ కర్నేకా చీజ్ హై. ఎందుకంటే వేదాంతము అది జీవితము, అది వస్తువు అంటే సత్యము. వేదాంతం అంటే ఓ మహాత్ములు అన్నారు వేదాంతం అంటే ఆత్మ ఇలా ఉంటుంది, ఈశ్వరుడు అలా ఉంటాడు అని మనకి బోధించి, ఓహో అలా ఉంటుందా ఆత్మ, అదే ఆత్మ అంటే, ఈశ్వరుడు అంటే అదే, అలాగే నేను ఈ పైన ఆ రకమైన విశ్వాసాన్నే కలిగి ఉంటాను అని మన యందు విశ్వాసాన్ని కలిగించటం కోసం వేదాంతము బయలుదేరలేదు. వేదాంతం యొక్క తాత్పర్యం అది కాదు. వేదాంతం యొక్క తాత్పర్యం ఏమంటే ఒక పుష్పాన్ని మీరు చేతితోటి ఇలా పట్టుకుని ఇదం పుష్పం అంటే ఆ పుష్పజ్ఞానము ఎంత ఖచ్చితంగా మీకు కలిగినదో అంత ఖచ్చితంగా ఆత్మస్వరూపాన్ని, ఈశ్వర స్వరూపాన్ని చూపించటం కోసం బయలుదేరినటువంటి జ్ఞానమే వేదాంత జ్ఞానము. దాంట్లో విశ్వాసాలకి, కన్విక్షన్స్కి తావు లేదు. మీకు తెలిసిందా తెలియలేదా, తెలిసిందా కొంచెం తెలిసిందా అయితే మళ్ళీ ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయటమే, అంతే. అదే వేదాంతం యొక్క స్వరూపం. కాబట్టి శ్రవణాత్ తదర్థమననాత్, శ్రవణం చేసిన తర్వాత సందేహాలు ఉండటం సహజం. ఆ సందేహాలని మననం ద్వారా తీర్చుకోవటం. క్లాసులోనే మననం కూడా అయిపోతూ ఉంటుంది. క్లాసు కేవలం శ్రవణం అని మీరు అనుకోవద్దు. అనేక సందేహాలని, పూర్వపక్షాలని నేను టేకప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దాంట్లో మీకున్న సందేహాలు కూడా కొన్ని పోతూ ఉంటాయి, కొన్ని కొట్టుకుపోతూ ఉంటాయి. ఇంకా ఏమైనా సందేహాలు మిగిలితే అవి ఇంకో క్లాసులో వస్తాయి, లేదా ఇంకో చోట ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా శ్రవణ మననములు అంటే విచారము అని పేరు. విమృశతాం అని అన్నారే ఇంతకు ముందు శ్లోకంలో. ఆ విమర్శ అంటే తెలుగులో విమర్శ అనే పదానికి తప్పర్థం ఉన్నది. వేదంలో అర్థం అలా కాదు. వేదంలో అర్థం ఏమిటంటే విమర్శ అంటే యోగ్యమైన విచారం చేసి తెలుసుకుంటా. ఏ తత్ర బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః, అక్కడ సమ్మర్షిణః అంటే విమర్శిణః అనర్థం. విమర్శ చేసేటువంటి జ్ఞానులు. విమర్శ అంటే విచారము అనర్థం. అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే జ్ఞానులు అని కాదు. కాబట్టి ఆ విమృశతాం అది వైదికమైనటువంటి పదము. ఆ విధమైన విచారము చేతను తత్వాన్ని బోధించేటువంటి వాళ్ళ వద్ద శ్రవణం చేసి అర్థాన్ని మననం చేసి ధ్యానాచ్య సంకీర్తనాత్, ధ్యానము చేయవలను. ధ్యానము అంటే ఏమనుకుంటారంటే కళ్ళు మూసుకుని మనస్సుని బాగా నిరోధం చేసేసి ఇంకా మనస్సు అనేది లేకుండా చేయటము అని. ఇది కూడా ఒక రకం ధ్యానమే. దానివలన కొంత మానసికమైన ఏకాగ్రత అనే ఫలితం సిద్ధిస్తుంది. కానీ మనం ఇక్కడ ఆ ధ్యానం గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ నిధిధ్యాసనము అనర్థము. శ్రవణ మనన తర్వాత నిధిధ్యాసనం వస్తుంది. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య.
నిధిధ్యాసనము అంటే ఏమిటంటే మన ఇది చాలా గొప్ప సైకాలజీ పాయింట్. హృదయంలో రెండు పర్సనాలిటీస్ ఉంటాయి. వ్యక్తిత్వం అని మనం అనుకుంటాం. వ్యక్తిత్వం అనేది ఏం తత్వం కాదది, అది భావనల్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఎనీవే, కాగ్నిటివ్ పర్సన్, ఇమోషనల్ పర్సన్ అని రెండు పర్సన్స్ ఉంటారు. ఇమోషనల్ పర్సన్ అంటే ఏమిటి? భావావేశానికి లోబడి ఉండే వ్యక్తి. కాగ్నిటివ్ పర్సన్ అంటే ఏమిటి? వస్తుతత్వాన్ని తెలుసుకునే వ్యక్తి. ఇప్పుడు ఒక తల్లి కొడుకుని పక్క ఊరికి ఒక పెద్ద దూరంగా ఉన్న సిటీకి పంపించి అక్కడ చదువుకుందుకు పంపించి బెంగపెట్టు కూర్చుంటే నేను ఆ ఊరు నుంచే వచ్చాను. నా దగ్గరికి వచ్చే స్వామీజీ, మా అబ్బాయిని అక్కడికి పంపించాను, మిమ్మల్ని మీరేమైనా మీ కంటపడ్డా, మిమ్మల్ని ఏమైనా చూడమని చెప్పాను, చూశానమ్మా, నన్ను కలిసేట అతను. స్వామీజీ ఎలా ఉన్నాడు? కులసగా ఉన్నాడు, హాస్టల్లో బాగానే ఉన్నాడు. అది ర్యాగింగ్ అది ఉందా? ఏమీ లేదు, నేను మాట్లాడాను అతనితోటి, అతని గురించి మీరేమీ బాధ పెట్టుకోక్కర్లేదు, కులసగా ఉన్నాడు అని నేను చెప్పి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎవరో వచ్చి నాతో చెప్పారు, ఇంకా ఆవిడ చాలా బెంగగా ఉన్నారండి, మనస్సంతా కూడా వికలం చేసుకుని కూర్చుని ఉన్నారు అంటే, అప్పుడు మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీరు బెంగగా ఉన్నారు అంటే, మా కుర్రాడు అక్కడ కులాసాగా ఉన్నాడో లేదో నాకు నమ్మకం కలగట్లేదండి. నేను చెప్తున్నానమ్మా, నేను చూసి వచ్చాను, కులాసాగా ఉన్నాడు. అప్పుడు నేను ఆవిడ ప్రశ్న వేశాను, ఎందుకు నేను చెప్పిన తర్వాత కూడా మీరు అలాగే ఎందుకు బెంగగా ఉన్నారు అంటే, ఆవిడంది, మీరు చెప్తున్నా కూడా నా బెంగ తగ్గట్లేదండి. అంటే నేను చెప్తున్న మాటలు మీకు అర్థమయ్యాయమ్మా? అర్థమయ్యాయండి, అయినా బెంగ తగ్గట్లేదు. దీన్ని ఏమన్నారంటే, బెంగ పెట్టుకునే వ్యక్తి ఇమోషనల్ పర్సన్, నేను చెప్పిన మాట అర్థం చేసుకున్న వ్యక్తి కాగ్నిటివ్ పర్సన్. ఈ ఇమోషనల్ పర్సన్కి కాగ్నిటివ్ పర్సన్కి ఇంటిగ్రేషన్ అవ్వలేదు, అంతే కదా? ఆ రెండు కలవకుండా రెండు విడివిడిగా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంలాగా ఉన్నాయి. నా ఎదురుకుండా ఉన్నప్పుడు నేను వాళ్ళ కుర్రాడు గురించి చెప్తున్న ఆ 5 నిమిషాలు కాగ్నిటివ్ పర్సన్ ఉండటం చేత 5 నిమిషాలు బెంగలేదు. నేను ఇలా వచ్చేసిన వెంటనే ఆ కాగ్నిటివ్ పర్సన్ గాల్లో కలిసిపోయాడు, ఇమోషనల్ పర్సనే మిగిలి ఉన్నాడు. సాధారణంగా నేను మీకు దృష్టాంతం కోసం చెప్పాను, ఇది సాధారణంగా సాధకులుగా అయ్యేటువంటి పెద్ద సమస్య ఇదే. ఆత్మ పూర్ణమైనది, తత్వమసి అనే ఆత్మయందు సర్వ జగత్తు ఉన్నది, నీవు జగత్తు యొక్క కేంద్రస్థానానివి నీవు, యు ఆర్ పొటెన్షియల్లీ డివైన్, నీ స్వరూపము దివ్య స్వరూపము నీది అని శాస్త్రము, వివేకానందుడు మొదలైన మహాత్ములు బల్లగుద్ది చెప్తూ ఉంటారు, దాన్ని బాగా నిరూపణ చేస్తారు. క్లాసులో కూర్చున్నప్పుడు అలాగే అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది. జగద్రూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటం ఎంత తేలికిది, దీంట్లో అసలు మనం గమనించలేదే ఈ సత్యాన్ని. అరే, ఈశ్వర దర్శనము ఇంత సరళమైపోయింది ఏమిటి అని అనిపిస్తుంది. మళ్ళీ రోడ్డు ఎక్కగానే మళ్ళీ ఇమోషనల్ పర్సన్ టేక్స్ ఓవర్. మళ్ళీ మనము, మన రాగద్వేషాలు, మన యొక్క అల్ప భావనలు ఇవన్నీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఇమోషనల్ పర్సన్కి కాగ్నిటివ్ పర్సన్కి, అంటే పాఠం అర్థం కాలేదా? అర్థమైంది, బట్ కాగ్నిటివ్ పర్సన్ ఇమోషనల్ పర్సన్ కంటే విడిగా ఉండిపోయినాడు. ఇమోషనల్ పర్సన్ వెళ్ళి కాగ్నిటివ్ పర్సన్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి, అది కాలేదు. అది చూడండి ఎంత సూక్ష్మ విషయమో. మనస్సుకు సంబంధించి మీకు రహస్యం చెప్తా. మనస్సుకు సంబంధించి యు నో ఇట్, యు కాంకర్ ఇట్. యు డోంట్ నో ఇట్, యు ఆర్ ఇన్ ఇట్స్ గ్రిప్ అంతే. మనస్సుకు సంబంధించి మీకు తెలిసింది అంటే దాని మీద మీరు విజయాన్ని సాధించినట్లే. తెలియడమే, ఇంకా విజయం సాధించడానికి మీరేమీ తలకిందులుగా జపాలు చేయనక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. తెలుసుకుంటే విజయం సాధించినట్టే మనస్సు విషయంలో. ఇప్పుడు బ్యాంకులో డబ్బు ఉందని తెలిస్తే దాని మీద మీకు విజయం, అది మీ చేతికి రాదు. కానీ నా మనస్సులో ఈ బలహీనత ఉంది అని మీకు తెలిసిందంటే, మీ బలహీనతని మీరు దర్శించారు అంటే ఆ బలహీనత పోయిందంతే, ఇంకా ఉండదు అది. కాబట్టి కాగ్నిటివ్ పర్సన్ అండ్ ఇమోషనల్ పర్సన్ ఆ రెండు ఇంటిగ్రేట్ అవ్వాలి. సైకాలజీ అనండి, లేకపోతే వేదాంతం అనండి, దాని యొక్క మూలము ఈ ఇంటిగ్రేషనే. అందుకోసమే నిధిధ్యాసనము, ఆ ఇంటిగ్రేషన్ అయ్యే ప్రక్రియ నిధిధ్యాసనము. నేను మొన్న ఏదో ఒక క్లాసులో ఈ నిధిధ్యాసనం కూడా కొద్దిగా చెప్పాను మీకు. సో మళ్ళీ ఎప్పుడైనా ఇంకోసారి నిధిధ్యాసనం విస్తారంగా చెప్తాను. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసనములు. నిధిధ్యాసనము సర్వోత్కృష్టమైనదని అనుకున్నారు థరుడు కనుక. నో, శ్రవణము సర్వోత్కృష్టమైన సాధనము, పూర్ణ సాధనము శ్రవణం. శ్రవణంలో ఏ కారణం చేతనైనా కాగ్నిటివ్ పర్సన్లో ఇమోషనల్ పర్సన్కి ఇంటిగ్రేషన్ అవ్వకపోతే నిధిధ్యాసనం సహకరిస్తుంది.
కాబట్టి మనన నిధిధ్యాసన సహకృతములైన శ్రవణము అంటే మీరు నిధిధ్యాసనం చేసి మళ్ళీ మొన్నాడు క్లాస్కి వస్తే ఈసారి దర్శనం ఇంకా బాగుంటుంది. ఆ విధంగా శ్రవణము మననము నిధిధ్యాసనము అంగముగా కలిగినటువంటి ఏ శ్రవణము కలదో అది ఏ దర్శనమునకు హేతువు. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య. సో శ్రవణము చేతను దర్శనము కలుగుతుంది. ఈ విధంగా వేదాంతంలో శ్రవణమునకు సర్వోచ్చ ప్రాధాన్యాన్ని శాస్త్రం ఇస్తుంది. అంచేతనే శంకరులు కూడా శ్రవణాత్. సో ఆ విధంగా చేసినట్లయితే మీకు ఒక సిద్ధి లభిస్తుంది. ఏమిటా సిద్ధి? సిద్ధి అంటే సపోజ్ గాలిలో ఎగిరే సిద్ధి ఉన్నదనుకోండి. గాలిలో ఎగిరే సిద్ధి ఒక ఆయనకు ఉందనుకోండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాం, ఈయన గాలిలో ఎగరగలరు, అదొక సిద్ధి ఉంది. అణిమా జ్యేష్ఠ సిద్ధుల్లో మొదటిది. సో ఆయన గాలిలో ఎగరగలరు, చాలా గొప్పవారు. ఆ సిద్ధి ఎలా సంపాదించారండి అంటే హిమాలయాల్లో గుహల్లో కూర్చుని తపస్సు చేసి సంపాదించారండి. ఆయన 6 నెలలు భోజనం చేయకుండా సంపాదించారు. ఏమిటో అనుకుంటున్నారు మీరు ఎందుకు పనికొస్తారో 2 పూట్ల భోజనమును బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడూ భోజనమే చేయకుండా సంపాదించారు దాన్ని. కరెక్ట్, దట్ ఈజ్ ఆల్ ఓకే. కానీ సిద్ధి అంటే పూజ్య స్వామీజీ అర్థం చెప్పారు. ఏం అర్థం చెప్పారంటే సిద్ధి ఈజ్ సంథింగ్ విచ్ హీ ఎలోన్ నోస్ అండ్ దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ యూ టు నో. దట్ ఈజ్ వాట్ ఈజ్ సిద్ధి. అది ఆయనకి మాత్రమే తెలుస్తుంది, మీకు ఎవరికి తెలిసే అవకాశమే లేదు. ఆయన మీకు చెప్పడు కూడా, ఆయన దగ్గరే పెట్టుకుంటారు. దాని పేరు సిద్ధి. అలాంటి సిద్ధి ఈ స్తవం వల్ల రాదు. అలాంటి సిద్ధులు 8 ఉన్నాయి. ఆ 8 తనలో ఇమిడ్చుకున్న ఒక బుద్ధికి జ్ఞానానికి సంబంధించిన సిద్ధి ఒకటి ఉన్నది. అది ఏమిటంటే అది సిద్ధి అంటే విభూతి అంటే సిద్ధి అని అర్థం. ఆ 2 పదాలకే అర్థం ఒకటి. మహిమ అని ఇంకో పదం. ఇవన్నీ గాలిలో ఎగరటము, నీటి మీద నడవటము, అణిమ గరిమ లఘిమ ఇత్యాది సిద్ధులు, అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విభూతులు అనబడితే ఈ స్తవాన్ని అనుసంధానం చేయటం వల్ల వచ్చే సిద్ధి ఉన్నదే అది మహావిభూతి. ఈ విభూతులన్నింటినీ తనలో ఇముడ్చుకున్న విభూతులన్నిటికీ తాత అనదగిన విభూతి అది మహావిభూతి. ఈ మహా అనే పదం మన ఆంధ్రదేశంలో మహానాడు, మహానాడు అని మహానే పదాన్ని తరచుగా పడుతూ ఉంటారు. ఆ విధంగా మహావిభూతి ఇది. ఏమిటా మహావిభూతి? ఏమిటంటే సర్వాత్మత్వ మహావిభూతి సహితం. సర్వాత్మత్వమే, సర్వము ఈశ్వర స్వరూపమే. ఆ ఈశ్వరునిలో నేను కూడా భాగమునై ఉన్నాను. ఈశ్వరుని కంటే వేరుగా నేను లేను. తరంగము తన చుట్టూ ఉండే తరంగాలన్నీ కూడా సముద్రంలో అంతర్భాగములే అని గ్రహించి తాను మాత్రం సముద్రం కంటే భిన్నంగా ఉన్నానని దర్శిస్తుందా? అది అవివేకం కాదు. తన చుట్టూ ఉన్న సమస్త తరంగములు మాత్రమే కాక ఫేనము, బుద్బుదములు, ఇతర జల వికారములెన్నైతే ఉన్నాయో వాటన్నింటితో పాటుగా తాను కూడా ఆ విశాల సముద్రంలో, అనంత సముద్రంలో భాగము అనే దర్శనం ఏదైతే కలదో దానికి సర్వాత్మత్వము అని పేరు. అది ఏ యథార్థమైన విభూతి, మహావిభూతి. మానవునుకున్నటువంటి సమస్త సంఘర్షణలకు, సమస్యలకు పరిష్కారం అనదగినటువంటి మహావిభూతి, మోక్షమునిచ్చేటువంటి విభూతి, జీవన్ముక్తునిగా మానవుని నిలబెట్టేటువంటి విభూతి. సామాన్య మానవుణ్ణి ఆధ్యాత్మిక మానవునిగా, సూపర్ మానవునిగా దిద్ది, సుప్రీం మానవునిగా దిద్ది, ఆఖరికి దివ్య స్థాయికి, దివ్యత్వ స్థాయికి తీసుకువెళ్లేటువంటి సిద్ధి ఏదైనా ఉంది అంటే అది కేవలము సర్వాత్మత్వము మాత్రమే. ఈ సర్వాత్మత్వము కూడా కేవలము ఒక ఆయన దగ్గర ఉంటుంది, మిగతా వాళ్ళ వెళ్ళి దండం పెట్టి రావడమే కానీ వాళ్ళకేం సంబంధం లేదు అనే స్థితిలో కాకుండా ఇది శ్రవణము చేతను లభించేటువంటి సిద్ధి. అటువంటి సిద్ధి, ఏ సిద్ధిలో అష్టైశ్వర్యములు కూడా అంతర్గతమై ఉంటాయో ఆ సిద్ధి దీని వలన లభిస్తుంది అని శంకరులు ఫలశ్రుతిని ఆశీర్వచన రూపంగా చేస్తారు. ఎప్పుడు కూడా ఇటువంటి స్తోత్రాల్లో ఫలశ్రుతి ఇలాగే ఉంటుంది. అంతేగాని ఇది మీరు పాఠం చేసేస్తే మీకు డబ్బులు లభిస్తాయి, మరొకటి ఆస్తి లభిస్తుంది, మరొకటి లభిస్తుంది అనే రూపంగా ఉండవు. అవి ఉండి చోట ఉంటాయి, వాటికి ఉండే విలువ వాటికి ఉంటుంది. కానీ ఇక్కడ ఫలశ్రుతి కేవలము జ్ఞానరూపమైన ఫలము మీకు లభిస్తుంది అని మాత్రమే ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం చాలా పరమ పవిత్రమైనది. ఎవళ్ళైతే గురువు యొక్క అనుగ్రహము అంటే గురుగ్రహము యొక్క అనుగ్రహాన్ని కూడా అపేక్షిస్తారో వాళ్ళకి కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. లౌకికమైన, వ్యావహారికమైన, సాంసారికమైన ప్రయోజనాలు కూడా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేత సిద్ధిస్తాయి. కానీ వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏమిటంటే
కేవలము ఈ మూల నుంచి ఆ మూల దాకా పారాయణ చేసినట్లయితే సరిపడదు దక్షిణామూర్తి స్తోత్రానికి. దాని అర్థాన్ని కూడా తెలుసుకుని భావన చేసి దాని నుంచి ఏదైనా ఒక గుణం మనకి కనపడితే ఆ గుణాన్ని జీవితంలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ స్తోత్రం యొక్క పూర్ణ ఫలము మనకి సిద్ధిస్తుంది. నేను ఇన్ని స్తోత్రాలను చూశాను. దక్షిణామూర్తి స్తోత్రం అంటే స్తోత్రం నాకు ఇంతవరకు కాన రాలేదు. జ్ఞాన మార్గంలో చాలా ఉన్నత స్థాయికి చెందిన స్తోత్రము. సో ఇది ఇక్కడ చెప్పుకునే భాగ్యం మనకు కలిగింది. మీరందరూ ఎంతో శ్రద్ధతో వచ్చి ఆదరంతో విన్నారు. చాలా సంతోషం. జనులందరకు శుభము కలుగుగాక. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.